హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, రాష్ట్రంలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్లకి సంబంధించిన షెడ్యూల్ని అయితే గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసేసింది. సో ఈ రోజు నుంచి అనగా ఫిబ్రవరి 8, 2024 నుంచి మనం చూసుకున్నట్లయితే టెట్ ఎగ్జామ్కి ఒక 20 రోజుల సమయాన్ని అయితే ప్రభుత్వం ఇచ్చింది. కరెక్ట్గా 21వ రోజు నుంచి టెట్ ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ ప్రకారంగా స్టార్ట్ అయిపోతాయి. అలానే డిఎస్సిని కనుక తీసుకున్నట్లయితే కనుక ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 8, 2024 నుంచి చూసుకున్నట్లయితే కనుక మనకి 38 రోజుల సమయాన్ని అయితే ప్రభుత్వం ఇచ్చింది. అంటే 39వ రోజు నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ వీడియోలో నేను డేట్స్ చెప్పి వీడియోని ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు. క్లియర్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఏంటి అంటే ఈ వీడియోలో మరి టెట్కి డిఎస్సికి మనము సమాంతరంగా ప్లాన్ చేసుకుంటూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ వాళ్ళు అంటే ఎస్జిటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్జిటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలానే స్కూల్ అసిస్టెంట్లో ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు త్వరగా షేర్ చేయాలి అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే కనుక ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉంది. సో ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ని చూసి మీకు నచ్చితే కనుక ఈ టైంలోనే కదండి మీరు ఇలాంటి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. ఫ్రెండ్స్, మనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ టెట్ లేదా డిఎస్సికి సమాంతరంగా ఎస్జిటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు చూడండి, టెట్ పేపర్ 1A ప్యాటర్న్ లేదా సిలబస్ ఏంటి అంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కలిపేసేసి ఒక సబ్ టాపిక్ కింద ఇలా ఉంటది అనమాట టెట్ పేపర్ 1A షెడ్యూల్. అలానే ఎస్జిటికి వచ్చేటప్పటికి సేమ్ ఇవే సబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా జీకే, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, పెడగాగి లేదంటే సైకాలజీ ఉంటుంది, విద్యా దృక్పథాలు, ఇవి ఎక్స్ట్రా టాపిక్స్ అనమాట. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకైతే ఏంటి అంటే మీరు ఇక్కడ తెలుగు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఒకేసారి చూడండి, తెలుగు ప్రిపేర్ అయ్యేటప్పుడే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంటెంట్ ని మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడే ఒకేసారి ఎస్జిటి లెవెల్లో అంటే డిఎస్సి లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు అది టెట్కి ఉపయోగపడుతుంది, అటు ఎస్జిటికి కూడా ఉపయోగపడుతుంది. అలా మీరు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ ని ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో సో టోటల్ గా ఎస్జిటి వాళ్ళకైతే ఈ 20, 38 కలిపి 58 రోజుల సమయం ఉందని చెప్పొచ్చు. సో ఎస్జిటి వాళ్ళు ఇలా ప్రిపేర్ అయ్యారు అంటే కనుక అంటే తెలుగు ఇప్పుడు మీరు ఏదైతే టెట్ కి ప్రిపేర్ అవుతున్నారో దాన్నే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే అదే మీకు ఇక్కడ ఎస్జిటికి ఉపయోగపడుతుంది. ఇంకో రకంగా చెప్పాలి అంటే మీరు చేసే ఈ ప్రిపరేషన్ అనేది అంటే ఎస్జిటికి చేసే ఈ ప్రిపరేషన్ అనేది టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఒక మాక్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుంది ఎస్జిటి వాళ్ళకి. అలానే ఇదే సబ్జెక్ట్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఏమున్నాయి, జీకే ఉంది, ఇక్కడ పెడగాగి ఉంటుంది, తర్వాత విద్యా దృక్పథాలు, ఇవి 3 ఎక్స్ట్రా ఉంటాయి. సో వీటిని మీరు ప్రిపేర్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్న ఈ సైకాలజీలోనే కొంత భాగం ఇక్కడ పెడగాగి కింద వస్తుంది కాబట్టి సో ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా చదవాల్సినవి ఏంటివి, 2 జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు. సో నేను చెప్పే సలహా ఏంటి అంటే మీరు ప్రతిరోజు గనక ఒక అరగంట టైము జీకేకి, అలానే ఒక అరగంట టైము విద్యా దృక్పథాలకి అంటే వీటిని ప్రిపేర్ అవుతూనే సో వీటిని కూడా ప్లాన్ చేసుకున్నారు అంటే ఎస్జిటి వాళ్ళైతే ఈజీగా త్రూ అయిపోవచ్చు అనమాట. సో ఇలా ఎస్జిటి వాళ్ళు టెట్ డిఎస్సికి సమాంతరంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీరు రాసే టెట్ ఎగ్జామ్ అనేది ఎస్జిటికి ఒక మోడల్ ఎగ్జామ్ లాగా, ఒక మాక్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ లో ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కొంచెం టెట్ కి అలానే డిఎస్సి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే సిలబస్ అనేది వేరియేషన్ వచ్చేస్తుంది. సో ఎక్కువగా చెప్పాలి అంటే ఈ టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నష్టపోయేది ఎవరన్నా ఉన్నారు స్కూల్ అసిస్టెంట్ లో అంటే వాళ్ళు ఫిజికల్ సైన్స్, బయాలజీ వాళ్ళు. అందుకని అంటే వాళ్ళు ఎలా నష్టపోతున్నారు, మరి మ్యాథ్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వచ్చు, వాళ్ళకు ఉన్న బెనిఫిట్ ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెట్ పేపర్ 2A రాయాలి అనుకున్నారు ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు. సో వాళ్ళ ప్యాటర్న్ ఏంటి, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు ఉంటాయి, అలానే మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ అంటే బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్ 2 కలిపేసేసి ఉంటాయి. సోషల్ వాళ్ళకైతే అచ్చంగా సోషలే ఉంటది అనమాట. ఇది టెట్ పేపర్ 2A రాసే వాళ్ళకి అంటే సైన్స్ వాళ్ళు. ఇది టెట్ పేపర్ 2A ఎవరైనా రాయనండి, అంటే బయాలజీ వాళ్ళు రాసినా
మ్యాథ్స్ సైన్స్ రాయాల్సిందే. ఫిజిక్స్ వాళ్ళు రాసినా మ్యాథ్స్ బయాలజీ రాయాల్సిందే. మరి సోషల్ వాళ్ళు మాత్రం వాళ్ళ కంటెంట్ సోషల్ వర్క్ మాత్రమే రాస్తారు. అయితే స్కూల్ అసిస్టెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే అసలైన డిఎస్సి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్యాటర్న్ ఎలా ఉంటుంది? జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్, అలానే విద్యా దృక్పథాలు, క్లాస్ రూమ్ సైకాలజీ, తర్వాత ఎవరిది ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు దానికి సంబంధించిన మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ప్యారలల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి? స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్యారలల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి చెప్తాను. ఇది ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్తేనే అవుతుందండి. ఫస్ట్ అయితే మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు మ్యాథ్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు అంటే మీరు మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకు అంటే మీకు మ్యాథ్స్ అనేది ఇక్కడ మొత్తం మీద టోటల్ గా స్కూల్ అసిస్టెంట్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అలానే మీరు ఇక్కడ చదివే టెట్లో చదివే సైకాలజీ అనేది ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. సో మీరు ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ లో అంటే తెలుగుకి ఇంగ్లీష్కి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ చదివారంటే కనుక అంటే మీరు ఈ సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిన ఉన్నోళ్ళైతే టెట్లో కనుక ఆల్రెడీ మీరు క్వాలిఫై అయ్యి ఉంటే కనుక సో ఇప్పుడు మనకి మెయిన్ గోల్ టెట్ కాదు. మనకి టెట్లో ఎన్ని మార్కులు వచ్చినా ఉద్యోగం ఇవ్వరు కదండి. మనకి ఇచ్చే జాబ్ ఎప్పుడు ఇస్తారు? డిఎస్సిలో మార్క్స్ని బట్టే కదా ఇచ్చేది. టెట్లో నీకు 140 వచ్చినా 143 వచ్చినా 149 వచ్చినా మనకైతే జాబ్ రాదు, అంటే జాబ్ ఇవ్వరు పిలిచి. సో మనకి డిఎస్సి మెయిన్ కాబట్టి సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ వాళ్ళంటే మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోండి. తెలుగు ఇంగ్లీష్ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించండి. అలానే జీకే కూడా మీరు డైలీ 1 అవర్ దాకా జీకేకి అలానే విద్యా దృక్పథాలకి కేటాయిస్తూ చదవండి. తర్వాత మరి ఫిజిక్స్ వాళ్ళు నెక్స్ట్ ఫిజిక్స్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎలా చదవాలి? స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాళ్ళు మీరు టెట్లో చూస్తే ఫిజిక్స్ ఎన్ని మార్క్స్కి రాస్తున్నారు? 12 మార్క్స్కే రాస్తున్నారు ఫిజిక్స్. టెట్లో మీరు ఫిజిక్స్ రాసేది 12 మార్క్స్కే. మీ ఫిజిక్స్ మొత్తం అంటే ఈ 12 మార్క్స్కి రాసే ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్లోనే ఎక్కువ ఇదిగా ఉంటుంది. మీరు ఆల్రెడీ పేపర్ 2A